గిలో హూబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం ఆనందకరమని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. 2.5 ఏళ్ల కృషి ఫలించిందన్నారు. ప్రజల ఫిర్యాదుతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సహకారంతో సమస్య పరిష్కారమైంది. ఇక తాండూరు నుంచి రోడ్డు మార్గం 20 కిలోమీటర్లు కాగా రైలు మార్గం 5 కిలోమీటర్ల మాత్రమేనని చెప్పారు. ప్రజలు వ్యాపారులకు ఇది ఎంతో అనుకూలమని తెలిపారు. సర్పంచ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రశ్నలకు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పిన తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు. వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన ఇది కూడా ఉన్నది, ఇది ఉన్నది, ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వేది డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరి రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. అండ్ నేను కూడా అందరిని పోయి కలుస్తాను. ఒక్కరిని కలిస్తే కాదు, కింద ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా. అక్కడ మీది మంత్రివర్గం కలుస్తారు. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేయగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మళ్ళీసారి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మళ్ళీసారి అందరికీ ధన్యవాదాలు. బషీరాబాద్ మండల ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఈ హుబ్లీ ట్రైన్ని ఇక్కడ ఆగడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బషీరాబాద్ ఎన్నో రోజుల